ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో 160 థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రశాంతంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అనుకున్న దానికంటే ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రజలకి, ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్దామని. మా ఈ సక్సెస్లో అంటే సినిమా మేము గొప్పగా తీసాం, దాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా కృషి చేశారు, చాలా ఖర్చు కూడా చేశారు. అలాగే ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రేక్షకులకి, ఈ సినిమాని ప్రమోట్ చేసిన మీడియా మిత్రులకు, ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన మా హీరో వరుణ్ సందేశ్ గారికి, హరిప్రియ గారికి, మాకు ఈ సక్సెస్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మ్యూజిక్ అనిల్ గోపిరెడ్డి గారికి, అలాగే మాటలు రాసిన రామస్వామి గారికి, కథనిచ్చిన పాండే గారికి, ఈ సినిమాలో ఒక రొమాంటిక్ ఫైట్ ఎపిసోడ్ చేసిన మా రమణ మాస్టర్ గారికి అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. ఈరోజు మేము ఎంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఉన్నామంటే కారణం ఈ సినిమా ఇంత సక్సెస్. ఈ సక్సెస్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. మా హీరో గారు చాలా బాగా చేసి కోఆపరేట్ చేసి మాకు అందరికీ ఇంత ఘన విజయం చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రేక్షకులు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను రిలీజ్ అయింది మామూలు ఈ టైప్ సినిమాలు రిలీజ్ అయ్యే తక్కువ థియేటర్ల కంటే కూడా ఇది చాలా గ్రాండ్ రిలీజ్ అయినట్లు లెక్క. 140 థియేటర్స్ అంటే. సో ఫస్ట్ డేనే సినిమాకి మంచి స్పందన ఉండడం బట్టి ఆడియన్స్ బాగా రియాక్ట్ అయ్యి ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది అన్ని ఏరియాల్లోని. అందువల్ల ఈ సెకండ్ డేనే సక్సెస్ మీట్లా పెట్టారు. వరుణ్ సందేశ్కి మంచి సినిమా రావాలి, మంచి బ్రేక్ రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. వీళ్ళిద్దరు కాంబినేషన్ హరిప్రియ, వరుణ్ సందేశ్ డెఫినెట్గా చాలా చూడముచ్చటగా ఉంటారు. ఆల్రెడీ అబ్బాయి క్లాసు, అమ్మాయి మాసులు మేము చేసాము. ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్ అందరినీ కరెక్ట్గా యూజ్ చేసుకుని రమణ బాగా ప్రజెంట్ చేశాడు సినిమాని. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు ఫైనల్గా సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసి చేయటంలో ఆయన ఒక హీరో అని చెప్పుకోవాలి. నిన్న థియేటర్లో వెళ్ళి మూవీ చూసేటప్పుడు మేమైతే ఏదైతే సినిమాలో అనుకొని తీసామో అదంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ప్రొడ్యూసర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. ఇంకా టెక్నీషియన్స్, మా ఈ వర్షం సాక్షిగా సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణమైన టెక్నీషియన్స్ మా మోహన్ చంద్ అన్న, నేను అన్న అంట, అతన్ని నాతో 5 మూవీస్ నుంచి జర్నీ చేస్తున్నాడు. చాలా చక్కగా చూపించాడు. థ్యాంక్ యూ టు మోహన్ అన్న అండ్ మా మాస్టర్, ఫైట్ మాస్టర్ రమణ మాస్టర్. వీళ్ళిద్దరు నాతో జర్నీ చేసేవాళ్ళు. మాస్టర్ మంచి చేజ్ చేశాడు. అదంతా సినిమాలో చాలా గొప్పగా వచ్చింది, బాగుంది. ఇంకా ఆడియన్స్ విషయానికి వస్తే అంటే మేము ఈ సినిమా 160 థియేటర్స్ పైపెచ్చు రిలీజ్ చేశాము. ఎక్కడా కూడా రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రీసెంట్గా ఇప్పట్లో మేము 160 థియేటర్స్ అంటే నిన్నటి వరకు ఎక్కువ వేసామేమో అని ఫీల్ అయ్యాం. బట్ తక్కువ అయ్యామేమో అని నిన్నటి నుంచి మా కలెక్షన్స్ కానీ ప్రతి షోకు గ్రో అయ్యాయండి. నా దగ్గర లిస్ట్ ఉంది. మేము చాలా ఆ విషయంలో హ్యాపీగా ఉన్నాం. ఇంకో విషయం, రివ్యూస్ కొంచెం తక్కువ రాసినారని మాకు తెలిసింది. బట్ రివ్యూస్కు మా సినిమాకు సంబంధం లేదండి. మా సినిమా చాలా బాగా జనాలకు నచ్చింది. సో ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో రివ్యూస్ గురించి ఆలోచించాల్సిన పని లేకుండా, ఇంతకుముందు కూడా చాలా సినిమాలు రివ్యూస్ డల్గా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అదే కోవలో మా ఈ వర్షం సాక్షిగా సినిమా కూడా వెళ్తుంది. ఈ విజయంలో కారణమైన మా హీరో, మా హీరోయిన్ చాలా చక్కగా, ఈ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టుకుంటారు, ఇంకోటి చేస్తారు. బట్ ఆ క్యారెక్టర్లను అంత డిజైన్ చేసిన రమణ, మా హీరో, హీరోయిన్స్ వీళ్ళందరూ గొప్పగా చేసి జనాల ముందు గొప్పగా తీసుకెళ్ళాము. సూపర్ డూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రియలీ హ్యాపీ. నిజంగా చాలా మంచి టాక్ వచ్చింది సినిమా గురించి. నిన్న మార్నింగ్ రాగానే సంధ్య థియేటర్లో మూవీ చూసాను మా టీమ్ మెంబర్స్తో. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అందరూ కామెడీ సీక్వెన్సెస్కి అందరూ దేవర్ విజిలింగ్, దేవర్ ఎంజాయింగ్. అండ్ స్పెషలీ సాంగ్స్ వచ్చినప్పుడు, సీతా మహాలక్ష్మి సాంగ్, మళ్ళీ నీ నవ్వు తారలే, ఈ 2 సాంగ్స్ వచ్చినప్పుడు అయితే పీపుల్ ఈవెన్ దేవర్ డాన్సింగ్.
వాళ్ళు అంత ఎంజాయ్ చేశారు. సో దాన్ని చూస్తూ నేను ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. దట్స్ అన్ ఆసమ్ ఫీలింగ్ అని చెప్పచ్చు. అండ్ సింబాలిక్గా నిన్న రెయిన్ కూడా వచ్చింది ఈ వర్షం సాక్షిగా రిలీజ్ రోజు. దట్స్ అనదర్ హ్యాపీ ఫీలింగ్. నా ఫ్రెండ్స్ బెంగళూరులో కూడా సినిమా రిలీజ్ అయింది. నా ఫ్రెండ్స్ కన్నడ వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు కూడా మూవీ అర్థం చేసుకుని దే వర్ లాఫింగ్ అంట త్రూ అవుట్ మూవీ. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాజ్ త్రూ అవుట్ ద మూవీ అందరూ కనెక్ట్ అవుతున్నారు ఫస్ట్ నుంచి సినిమాని. ఆనందంగా ఉంది నాకు. అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ మా కెమెరామెన్ మమ్మల్ని అందరినీ చాలా బాగా క్యాప్చర్ చేశారు, ఆర్టిస్ట్ని అండ్ లొకేషన్స్ని. అండ్ మా టీం వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా మేము మా టీం అంతా సంధ్యా థియేటర్లో వెళ్ళి చూసాం అనమాట. అండ్ థియేటర్లో రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇందాక మా భయ్య సుబ్బారెడ్డి భయ్య మా ప్రొడ్యూసర్ గారు అన్నట్టు యూనో దిస్ ఫిల్మ్ ఆయన అన్నారు రివ్యూస్ కాకుండా ఆడియన్స్ నుంచి మంచి సక్సెస్ అయిందని. సో నాకు సేమ్ ఇలా ఇంతవరకు ఏమైంది ఈవేళ సినిమా కూడా ఇట్లానే అయింది అనమాట. సో ఇలానే అయ్యి ఒక 1 week తర్వాత ఫిల్మ్ పిక్డ్ అప్ అండ్ ఆడియన్స్ మేడ్ ఇట్ సూపర్ హిట్. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా నేను అట్లనే అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ రైట్ నౌ నిన్న కలెక్షన్స్ ఇప్పుడు నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కన్నా నాకు భయ చూపించారు కూడా కలెక్షన్స్ నిన్న. సో నా లాస్ట్ రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్లో ఓపెనింగ్స్ వరకు దిస్ వాజ్ లాట్ బెటర్. అండ్ భయ నిజంగా చాలా అద్భుతంగా రిలీజ్ చేశాడు ఈ సినిమాని. ఆల్మోస్ట్ ఒక 160 థియేటర్స్ పైన ఈ సినిమా రిలీజ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సుబ్బారెడ్డి భయ్య. అండ్ ఈ సినిమా దిస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనమాట. అండ్ మా ఈ సినిమాలో జబర్దస్త్ బ్యాచ్ అయితే హైలైట్. వాళ్ళ సీన్స్ అన్నిటికీ మామూలు రెస్పాన్స్ రావట్లేదు థియేటర్లో. సో ఆడియన్స్ దే ఎంజాయింగ్ లాట్ అండ్ చాలా నవ్వుకుంటున్నారు. So this film, it's a nice cute film that we made in a compact budget, and I hope that మీ అందరూ చూసి ఈ సినిమాని ఇంకా మంచి సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.